అసలు దైవం అంటే ఎవరండి? దైవం అంటే పుట్టి చనిపోయేవాడా? దేవుడంటే పొద్దున్న 7 గంటలకి బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం 1 గంటకి మధ్యాహ్న లంచు, రాత్రి 10 గంటలకి డిన్నరు, 11 గంటలకి దుప్పటి కప్పుకునేవాడా దేవుడు? సృష్టికర్త అంటే ఎవరండి? ఐసీయూలో జాయిన్ అయి చనిపోయేవాడా? సృష్టికర్త అంటే భార్య కలిగిన వాడా? సృష్టికర్త అంటే పిల్లలు కలిగిన వాడా? లేదు ప్రియులారా. ఇప్పుడు నేను 5 మాటలు చెబుతాను. 5 మాటలు ఎవరిలోనైతే ఉన్నాయో ఆయనే మనందరి సృష్టికర్త అండి. ప్రతి ఒక్క ముస్లింకి ఒక చిన్న సూరా వచ్చండి. కోన్సా సూరా భయ్? కుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. దీని అర్థం ఏంటి? ఇందులోనే ఉంది అల్లాహ్ యొక్క గొప్పతనం. అల్లాహ్ అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, కుల్ హువల్లాహు అహద్, చెప్పండి అల్లాహ్ ఒకే ఒక్కడు. అల్లాహు అహద్, అల్లాహ్ ఒకే ఒక్కడు. అల్లాహు సమద్, అల్లాహ్ ఎవరి అవసరము లేనటువంటి వాడు, తిననివాడు, త్రాగనివాడు, కునుకు తీయనివాడు, నిద్రపోనివాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. లం యలిద్, ఆయన ఎవరికి జన్మనివ్వలేదు. వలం యూలద్, ఆయన ఎవరికి పుట్టలేదు. వలం యకుల్ లహు కుఫువన్ అహద్, ఆయనకి సరిపోలింది విశ్వములో ఏదీ లేదు. ఇప్పుడు నేను మీకు చెబుతున్న మాట ప్రియులారా, ఈ 5 గుణగణాలు ఎవరిలోనైతే ఉన్నాయో ఆయనే సృష్టికర్త. మొదటి గుణగణం, ఒకే ఒక్కడై ఉండాలి. అర్థమవుతుందండి? తెలుగే మాట్లాడుతున్నాను కదా. ఒకే ఒక్కడై ఉండాలి. రెండవది, ఎలాంటి అవసరం లేనటువంటి వాడై ఉండాలి. మూడవది, ఆయన ఎవరికి పుట్టని వాడై ఉండాలి. నాలుగవది, ఆయనకు ఎవరు సంతానము లేకుండా ఉండాలి. ఐదవది, ఆయన లాంటిది విశ్వములో ఏది ఉండకూడదు. ఆయనే సృష్టికర్త ప్రియులారా.